అడవిని ఆదివాసులను పర్యావరణాన్ని కాపాడాలని ఆదివాసులను నిర్మించే ఆపరేషన్ కఘర్ ను ఆపాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ వద్ద ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆదివాసుల నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కఘర్ ను ఏర్పాటు చేసి 9 నెలలు దాటిందన్నారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కఘర్ పేరుతో మారణకాండ జరుగుతుందన్నారు. అత్యంత విలువైన సహజ వనరులు ఉన్న అటవీ ప్రాంతాలపై కన్నుపడిందని, ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ తెగలను నిర్మూలించి అక్కడ ఉన్న సహజ సంపదను కార్పొరేటర్లకు దోచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. ఆదివాసులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ప్రభుత్వాలను హెచ్చరించారు. సిపిఐ మావోయిస్టుల పేరుతో మావోయిస్టులపై యుద్ధం చేస్తున్నామని ఆగిపోయింది. రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యమైన ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వం ఉంది. అది అడవిలో ఉండేటువంటి సంపదను మొత్తాన్ని కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేయడానికి అక్కడ ఉండేటువంటి ఆదివాసీల మీద అప్రకటిత యుద్ధం ఈరోజు ప్రకటించింది. ఆదివాసీలను అక్కడి నుంచి తరిమేయటానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. ఆదివాసీలకు రక్షణగా ఉన్నటువంటి మావోయిస్టుని వాళ్ళని ఓటకు ఎన్కౌంటర్లో వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలాంటి చర్య ఇది అప్రజాస్వామిక చర్య. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల మీద చేస్తున్న దాడిని ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రీన్ గంట దగ్గర నుంచి ఈరోజు కగారు దాకా ఓటకపు ప్రయోగాలు మొత్తం చేస్తూ ఆదివాసీల మీద ఈరోజు దాడి చేస్తూ ఉంది. ఆదివాసీలకు రక్షణగా ఉండేటువంటి మావోయిస్టుల మీద ఈరోజు దాడి చేస్తూ ఉంది. ఇది అప్రజాస్వామిక చర్య. ఇది నిన్న జరిగినటువంటి బోటకపు ఎన్కౌంటర్ స్పష్టంగా జరిగింది. నిన్నగాక జరిగినది బోటకపు ఎన్కౌంటర్. అక్కడ కేవలం వాళ్ళ ఉద్దేశం, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే అక్కడి నుంచి ఆదివాసీలని మొత్తాన్ని తరిమేసేయాలి. ఆదివాసీలుగా వాళ్ళకి రక్షణగా ఉండేటువంటి మావోయిస్టు పార్టీని లేకుండా చేయాలి. కానీ ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్తున్నాము మేము, మీరు ఈ బోటకపు చర్యలు మొత్తం కూడా, బోటకపు ఎన్కౌంటర్లు, ఈ అప్రజాస్వామిక చర్యలు, ఈ అక్రమ దాడులు మొత్తం కూడా ఆపాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము.